వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిర్మల్ జిల్లాలో గో సన్మాన్ అభియాన్ సభ్యులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా 800 జిల్లాల్లో ఆన్లైన్ ఓటింగ్ ద్వారా 2.5 లక్షల సంతకాలు సేకరించి గో సంరక్షణ కోరారు. రాజ్యాంగ ఆర్టికల్ 48 ప్రకారం ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమిలో గోశాలలో గోవుకు రాష్ట్రమాత హోదా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రసాయనిక ఎరువుల వల్ల ఆహారం, నీరు, పాలు కలుషితమవుతున్నాయని, గో ఆధారిత వ్యవసాయమే పరిష్కారమని పేర్కొన్నారు. జూలై 27న దేశవ్యాప్తంగా ఒకేసారి వినతులు సమర్పించారు. పుట్టుకతోనే వైకల్యం కారణంగా నడవలేని దమ్మాయిగూడ యువకుడు రాహుల్ పోలీస్ అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు. మల్కాజ్గిరి సిపి సుమతి రాహుల్ కమిషనరేట్ కు పిలిపించి తన కుర్చీలో కూర్చోబెట్టి టోపీ తొడిగి ఆనందాన్ని రెట్టింపు చేశారు. దివ్యాంగుల పట్ల అందరూ ఆదరణ చూపాలని, స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవలు అందించాలని సిపి సుమతి పిలుపునిచ్చారు. అనంతరం తమ కొడుకు కల నెరవేర్చినందుకు రాహుల్ తల్లిదండ్రులు సిపికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇవాళ సాయంత్రం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, ఎన్జెడ్బి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగాం, భువనగిరి జిల్లాలో వర్షం పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండల కేంద్రానికి సమీప రహదారిలో ఉన్న గంగమ్మ బ్రిడ్జ్ వద్ద రోడ్డు పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ తీవ్ర జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలంలో పనులు చేపట్టకుండా రోడ్లు వేసిన తర్వాత కాలయాపన చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా వదిలేసిన పనుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అధికారులు స్పందించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గగనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ తమ ఆస్తి వివాదంలో పెద్ద కుమారుడి వేధింపులో ట్రాక్టర్తో తొక్కిస్తానన్న బెదిరింపులపై ఆర్డీఓను ఆశ్రయించారు. తమ వైద్య ఖర్చుల కోసం రిజిస్టర్ చేయించిన 3 ఎకరాల భూమిలో వాటా ఇవ్వాలని పెద్ద కుమారుడు వేధిస్తున్నారని, గతంలో పెద్ద కోడలు చెప్పుతో దాడి చేసిన పోలీసులు చర్యలు తీసుకోలేదని, ట్రాక్టర్తో తొక్కిస్తానని బెదిరింపుల విషయంపై వేములపల్లి ఎస్ఐకు తెలుపుగా దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. దర్పల్లి మండలంలోని రేకులపల్లి రోడ్లో గల శ్రీ గురు దత్తాత్రేయ ఆశ్రమంలో గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. జూలై 18 నుంచి 28 వరకు ప్రతిరోజు శ్రీ గురు చరిత్ర పారాయణ నిర్వహించగా, జూలై 29న గురు పౌర్ణమి సందర్భంగా ధ్వజారోహణ, యజ్ఞం, గురు పూజ, భజనలు, సత్సంగం, అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురు కృపకు పాత్రులు కావాలని కోరారు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుమారు 600 మందికి పైగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సోషల్ మీడియాలో ఎదురయ్యే అనవసరపు ట్రోల్స్, నెగిటివిటీని పట్టించుకోవద్దని, సంయమనం పాటించాలని అభిమానులకు ఆయన సూచించారు. మీకు ఎవరైనా నచ్చకపోతే సింపుల్ గా వాళ్ళను వదిలేయండి, అంతేకాని పదే పదే వాళ్ళని ట్రోల్ చేయడం, వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి ఏమాత్రం మంచిది కాదు అని స్పష్టం చేశారు. ధనదాహం కోసం నేరలలో పేదల ప్రాణాలు తీసిన బడా బాబులకు ఒక్కరైనా శిక్ష పడిందా? ఎన్నికలకు ముందు నేరల బాధితుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి 30 నెలలు గడిచినా సరే ఇప్పటి వరకు నేరల బాధితుల పేరు ఎత్తలేదు. ఈ ముఖ్యమంత్రి కనీసం మానవత్వం ఉందా? స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బీఆర్ఎస్ గారిని ప్రశ్నిస్తున్నా ఈ దాష్టికానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా? జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తాం. అవసరమైతే నేరల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తన డబ్బాను కూల్చివేయడంతో ఓ మహిళ జేసీబీ బొక్కేలో కూర్చొని మంగళవారం నిరసన వ్యక్తం చేస్తుంది. తన జీవనాధారమైన డబ్బాను తొలగించవద్దని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెతో చర్చించి సముదాయించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం మహిళను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లడంతో రోడ్డు విస్తరణ పనులు స్వల్ప అంతరం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. వరుస వివాదాల నేపథ్యంలో హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఇది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ వంటిదని, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తోడ్పాటు ఇచ్చే విధంగా హైడ్రా పని చేసిందని ఫైర్ అయ్యారు. అన్ని చెరువులను కాపాడే హైడ్రా మాత్రం దుర్గం చెరువు పక్కన ఉండే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని మాత్రం ముట్టుకోలేదని, కేవలం పేదల మీద మాత్రమే హైడ్రా కర్కశంగా వ్యవహరించిందని అన్నారు.